జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఆ తర్వాత ఏంటంటే ఆయన రావడం లేట్ అయింది. దానితో ఏంటంటే క్రౌడ్ జనరల్గా ఇంక్రీజ్ అవ్వడం, ఎక్కువ పోగవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కరూరులో శనివారం అన్నది మీరు తమిళనాడులో చూస్తుంటే అది పేమెంట్ డే. ఓహో! శనివారం ఆ వీక్‌కి వచ్చే పేమెంట్స్ చేస్తారు అక్కడ. అచ్చా! దానివల్ల ఏంటంటే ఆ ఫ్యాక్టరీస్, చిన్న చిన్న మిల్స్ వీటిలో పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడ పేమెంట్ కోసం వచ్చారు ఆ రోజు. హుహు. సో పేమెంట్లు తీసుకున్న తర్వాత ఏమైందంటే వీరందరూ కూడా అయ్యో విజయ్ వస్తున్నాడని తెలిసింది. అందరూ అక్కడికి చేరారు. కాబట్టి ఆ క్రౌడ్ 10,000 ఎక్స్‌పెక్ట్ చేసింది ఏమంటంటే సుమారుగా 30,000, 40,000 దాకా వెళ్ళింది. ఓకే. ఆ తర్వాత ఏంటంటే విజయ్ యాక్టర్ అక్కడ నమక్కల్ అని ఇంకొక ప్లేస్‌లో ఆయన అడ్రెస్ చేసి ఆయన వస్తున్నాడు. హుహు. సాధారణంగా ఈ సినిమా యాక్టర్ల యొక్క కాన్వాయ్ మీరు చూసుకుంటే ఫ్యాన్స్ అందరూ కూడా వెంటపడతారు. హ్మ్. అంటే వాళ్ళ కాన్వాయ్ ఉంటుంది గానీ, అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ మోటార్ సైకిళ్ళ మీద జెండాలు ఇవన్నీ అవునండి. తగిలించుకొని వాళ్ళతో వస్తారు. దాంతో హ్మ్. విజయ్ అక్కడికి చేరేసరికి ఆల్రెడీ ఉన్నవాళ్ళు, తర్వాత బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అయ్యారు. దాంతో ఏమైందంటే ఆ నమక్కల్లు, ఈరోడ్ రోడ్ మొత్తం నిండిపోయింది. ఓకే. తర్వాత ఉదయం 11 నుంచి వెయిట్ చేస్తున్నారు. హ్మ్. తమిళనాడులో మీరు ఇప్పుడు కూడా చూసినా చాలా టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుందక్కడ. హ్మ్. అందరూ ఈ చెమటలతో, వీట్లతో, తర్వాత క్రౌడ్‌తో, తర్వాత పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్‌లతో పాటలు ఇవన్నీ పెడతారు. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఆయనొస్తాడక్కడ. వచ్చిన తర్వాత ఆయన ఈ క్యారవాన్ అంటాం మేము. అవును. క్యారవాన్. ఈ క్యారవాన్ వచ్చేసి ఆ రోడ్‌లో సగం స్పేస్ అదే ఆక్యుపై చేస్తది. అవును. అంటే ఆల్రెడీ అక్కడంతా జనాలున్నారు. ఈ అవును. క్యారవాన్ వచ్చేసరికి ఏమైందంటే అందరూ జనాలు పక్కకి జరగాలి గదా! దాంతో ఏమేంటంటే తొక్కిసలాట మొదలైంది. అంటే ఒకరికొకరికి ఎంత దగ్గరగా వచ్చేసారంటే ఇక ఊపిరాడని పరిస్థితులు గూడా మొదలయ్యాయి. అదే రోడ్డేమో 60 ఫీట్ ఉందండి. అంతే. బస్సేమో 40 ఫీట్ 40 ఉంటుంటది. ఫీట్. కాబట్టి వాళ్ళు మిగతా దాంట్లోనే అందరూ వచ్చి దాంతో ఏం చేశారు చాలా మంది చెట్ల మీద ఎక్కారు. హ్మ్. సాధారణంగా ఈ పెద్ద పెద్ద సభల్లో ఈ సార్. మనం ఈ సౌండ్ బాక్సులు పెట్టుంటాం. ఒక స్పీకర్ స్టాండ్ బాక్స్. లాగా. అవును. దాని మీద ఎక్కుతారు వాళ్ళు. ఓహ్! చాలా సభల్లో చూడండి స్పీకర్స్ మొదట అక్కడి నుంచి దిగండి, దిగండి అంటుంటారు అందరూ. అవును. మీరు అవును. జనరల్‌గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే అవును. నేను అవును. బీయింగ్ ఫ్రమ్ పోలీస్ బ్యాక్‌గ్రౌండ్ ఈ పెద్ద సభలను నేను అబ్జర్వ్ చేస్తుంటా. అదే లైట్లు ఏమవుతుంది పెట్టే స్టాండ్‌లు గూడా లైట్లు ఎక్కుపోతుంటారండి. పెట్టలే స్టాండ్ మీద ఎక్కుతారు. అవును. ఎందుకంటే పైనుంచి వాళ్ళ ఫేవరెట్ హీరోని చూడాలని చెప్పేసి. హ్మ్. లేకుంటే అక్కడ చెట్లుంటే చెట్లెక్కుతారు. బిల్డింగులుంటే బిల్డింగుల మీద ఎక్కుతారు. ఇవన్నీ జరిగింది. అక్కడ కూడా హ్మ్. కరూరులో కూడా 2, 3 చెట్ల మీద చాలా మంది ఎక్కారు. ఓకే. ఆ తరువాత ఆయన మాట్లాడడం మొదలుపెడితే అక్కడ సడెన్‌గా ఒక అరగంట పవర్ కట్ అయిందని విన్నాను నేను. హుహు. పవర్ కట్. ఇప్పుడు యాక్చువల్‌గా విజయ్ గారు చేస్తున్న కంప్లెయింట్ ఏంటంటే ఈ పవర్ కట్ కావాలని ప్రభుత్వం చేయించిందని ఆయన ఒక కంప్లెయింట్. అవునండి. ఆయన ఎలిగేషన్ పెట్టారు. అలిగేషన్ ఒకటి పెట్టారు. అవును. తర్వాత ఏంటంటే అక్కడ స్టోన్ పెల్టింగ్ జరిగిందని కూడా ఆయన ఒక అలిగేషన్. అవును. తర్వాత పోలీసులు లాఠీ చార్జ్ చేశారని ఇంకొక అలిగేషన్. ఈ 3 అవును. అలిగేషన్స్ విజయ్ పెట్టారు. హ్మ్. కాబట్టి అరగంట పవర్ కట్ అవ్వడము. ఆ తర్వాత ఏంటంటే ఆ చెట్లు 2 పడ్డాయని గూడా చెప్పారు. ఎవరైతే ఈ అవును. ఫ్యాన్స్ ఎక్కారో అవునండి. అవి పడ్డాయి. తర్వాత ఏంటంటే వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టారని. హ్మ్. ఏమవుతుందంటే వాటర్ బాటిల్ నాకొస్తుందో లేదో అన్న ఆతృతతో చాలా మంది ఈ తొక్కిసలాటకు దారితీసింది. సో దానికన్నా ముందు సార్ విజయ్ కూడా పైనుండి వాటర్ బాటిల్ ఇసరడం స్టార్ట్ చేసారు. ఆ విజువల్స్‌లో కనిపిస్తుంది. అదొకటి. ఎందుకంటే వేడి ఉంది ఇదంతా అంటారు. ఆ! ఎందుకంటే ఈ సినిమా వాళ్ళు క్రౌడ్‌కి దే ప్లే టు ది క్రౌడ్ గ్యాలరీ. అంటే వాళ్ళు సినిమాల్లో ఇమ్మీడియేట్‌గా ఇచ్చేయాలి గదా! వాళ్ళు హీరోలు గాబట్టి పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలన్న మైండ్ సెట్ ఉంటుందేమో వాళ్ళకి. అవును. కాబట్టి ఆ వాటర్ బాటిల్స్ విసిరారని మీరు అంటున్నారు గాబట్టి ఇటువంటివి జరగడానికి గూడా అవకాశం ఉంది. హ్మ్. ఎందుకంటే లాస్ట్ టైమే మీరు చూసుకుంటే విజయ్ ఒక సభలో ఫ్యాన్స్ అన్న కారవాన్ మీద ఎక్కడానికి ప్రయత్నించారు. అవును. ప్రయత్నిస్తే వాళ్ళ బౌన్సర్‌లు వాళ్ళని కింద పడేస్తే ఒకతనికి ప్రమాదమే. అతను కేస్ గూడా పెట్టాడు వాళ్ళ మీద. అవును. సో, ఇటువంటివన్నీ తెలుస్తున్నప్పుడు అక్కడ పోలీస్ డేవిడ్సన్ గారని అడిషనల్ డీజీ గారు ఆయన గూడా మీడియాతో మాట్లాడడం నేను చూశాను. హ్మ్. ఆయన ఏం చెప్పారంటే సుమారుగా 500 పోలీసుల్ని మేము డిప్లాయ్ చేశాం. తరువాత 10,000 అనుకున్నది సుమారుగా 30,000-40,000 అయింది. ఈయన లేట్‌గా రావడం. హ్మ్. ఇవన్నీ కారణాల వల్ల తర్వాత మిగతా ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల తొక్కిసలాట జరిగి, ఈవెన్ ఆ తొక్కిసలాట సీన్స్ మీరు చూస్తున్నా గూడా అక్కడి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళేం జేశారంటే, పక్కనున్న గుడిసెల్లోకి వెళ్లి దాని నుంచి బయటికొచ్చారు. ఆ! గుడిసెలు కొన్నున్నాయి పక్కన. చూసా. సో, వాటిలలో చూసా. దూరి వాట్ల కప్పు మీద నుంచి బయటపడ్డారు. అంటే అవును. తొక్కిసలాట జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫైనల్‌గా ఏం చేస్తామో అన్నది తెలీదు. అక్కడి నుంచి బయటపడాలెలా. దానిలో ముఖ్యంగా ఏమైతుందంటే ఆహ్, ఏజ్డ్ పర్సన్స్, పిల్లలు, మహిళలు వీళ్ళు ప్రధానంగా అక్కడ దాంట్లో చిక్కుంటారు.
ఉమ్. చిక్కుని ఆ విధమైన పరిస్థితులకు వాళ్ళకి ఏర్పడుతుంది. సో ఓకే ఇది ప్రధానంగా మనం చూడాల్సిన అంశం. సో సార్. వీటన్నిటి పరిస్థితులలో ఆ, ఇది జరిగినదన్నది పేపర్లో వచ్చిన రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి జరిగిన ఇది. తర్వాత ఆయన మైక్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా సరిగా పనిచేయలేదన్నారు. దానివల్ల ఏంటంటే చివరిలో ఉన్న వాళ్ళకి ఆయన ఏం మాట్లాడుతుంటో వాళ్ళకు సరిగా అర్థం కాకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ముందుకు వెళితే వినపడుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు రావడం మొదలుపెట్టారు. అవును. తర్వాత వచ్చేసి ఒక అంబులెన్స్ అక్కడి నుంచి వెళుతున్నప్పుడు ఉమ్, విజయ్ ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే అంబులెన్స్ రాగానే మళ్ళా స్పేస్ ఆక్యుపై అవుతుంది అక్కడ. అవును. దానివల్ల మళ్ళా వాళ్ళు గొడవ పెట్టడం మొదలు పెట్టారు అన్నది మొదలైంది. కాబట్టి ఇవన్నీ ఓకే కూడా ఏమైందని ఫైనల్ గా ఎంక్వైరీ జరిగితే అందులో మనకు తెలిసే అవకాశం ఉంది. సార్. సార్, ఐ థింక్ యా ఇటువంటి సంఘటనలు మన కేవలం కరూరే కాకుండా మన కుంభమేళా జరిగింది, పుష్కరాలు జరిగింది, సుదర్శన్ థియేటర్ దగ్గర జరిగింది, గుంటూరులో చీరల పంపిణీ, అంటే ఎక్కడైతే మీరు అంటే క్రౌడ్ వస్తారో అక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇటువంటి సంఘటనలు మనకు చాలా ఎగ్జాంపుల్స్ వస్తున్నా. పోలీస్ ఆఫీసర్లు ఎలాంటి దానికి పర్మిషన్ తీయాలి, అదేవిధంగా ఆర్గనైజర్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి. నెంబర్ 3, పబ్లిక్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా, చిన్న పిల్లలు తీసుకురావడం ఇటువంటి విషయాల్లో వాళ్ళు చనిపోవడం అనేది ఒక బాధాకర విషయం. ఈ ముగ్గురు ఏం చేయాలంటారు ఇకపై ఇటువంటి జరగకుండా ఉండాలంటే? ఇప్పుడు ఎలా అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు అనుకుందాం, అవును, వెంటనే దాన్ని పొలిటికల్ దీంట్లో మార్చేస్తారు. మార్చేస్తారు. టీవీకి కొత్త పార్టీ వచ్చింది కాబట్టి పర్మిషన్ ఇవ్వట్లేదు, వాళ్ళ డిఎంకే పార్టీలకు పర్మిషన్లు ఇస్తున్నారు కాబట్టి ఇది కక్ష సాధింపు చర్య అంటారు. అవునండి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం పీస్ఫుల్ గా ఎక్కడైనా సమావేశం అవడానికి ప్రతి పౌరుడికి హక్కు ఉంది. అందువల్ల ఏంటంటే అంటే కేవలం రాజకీయ పార్టీ కాకుండా సార్, పుష్కరాలప్పుడు కానీ, ఇటీవల ఎప్పుడైనా తిరుమలలో జరిగినప్పుడు కానీ, అంటే పోలీస్ ఏం చేయాలి, ఆర్గనైజర్ ఏం చేయాలి, పబ్లిక్ ఏం చేయాలి? ఏంటంటే అన్ని ప్రశాంతంగా జరిగిపోతే ఏమీ జరగవు. ఏమవుతుందంటే ఎక్కడైనా ఒక హిండరెన్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో మీరు చూసుకుంటే వాళ్ళని ఒక గార్డెన్ లో చాలాసేపు కూర్చోబెట్టారు, ఆ టికెట్లు ఏవో ఇస్తామని చెప్పేసి. అవును. అదే మీరు వచ్చిన వాళ్ళకు వచ్చినట్లు టికెట్లు ఇచ్చేస్తుంటే వెళ్ళిపోతారు కదా, అంత మాబ్ అక్కడ క్రౌడ్ ఏర్పడదు కదా. అంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. గేట్ ఒకటి కాకుండా కంపార్ట్మెంట్ సిస్టమ్ పెట్టకుండా యా ఒకేసారి విడిచిపెట్టడం, ఆ వాక్ టైం అనేది తక్కువ అవడంతో అక్కడ అది జరిగింది. అంటే మీరు అన్నట్లుగా ఒక్కొక్క ఇన్సిడెంట్ కి ఒక్కొక్క రీజన్ కనిపిస్తుంటదండి. కానీ నేను అడుగుతుంది ఏంటంటే సార్, ఇకపై జరగకుండా ఉండాలంటే ఎవరు ప్రాణం అనేది, పోలీస్ ఏం చేయాలి, ఆర్గనైజర్ ఏం చేయాలి, పబ్లిక్ ఏం చేయాలి? పోలీసులు ముఖ్యంగా ఏం చేయాలంటే అక్కడ ఏ విధమైన ప్రమాదం జరుగుతుందని ముందే అంచనా వేయాలి. రైట్, ఇది కరెక్ట్ సార్. ఇది ఏమవుతుంది అని అవును. ఇవన్నీ కూడా అంచనా వేసుకోవచ్చు, ఎందుకంటే మనకు అనేక సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి. ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ తీసుకొని ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఈ హోంవర్క్ అన్నది జరగాలి. రొటీన్ గా ఇచ్చేసామనుకోండి, అప్పుడు పెద్దగా ఇక్కడ 500 మందిని పంపించేసేయండి అంటాడు. 500 మంది పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, తర్వాత ఆర్గనైజర్స్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటే పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యారికేడ్స్ పెట్టండి, లేకుంటే వాటర్ సప్లై ఇక్కడ పెట్టండి, లేకుంటే మైక్ సిస్టమ్ ఇలా పెట్టండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పవర్ ఫెయిల్యూర్ వల్ల కూడా ఇది జరుగుతుంది కాబట్టి జనరేటర్ సిస్టమ్ ఒకటి పెట్టండి. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ లో ఉంటాయి. అందువల్ల ఆర్గనైజర్స్ ఏంటంటే ఫైనల్ గా వాళ్ళ చేతులు ఎత్తేస్తారు, ఇంకా మేమేమి ఇంత క్రౌడ్ వచ్చింది మేమేం కంట్రోల్ చేయలేము. అందుకనే ఇప్పుడు ఏమైంది, ఫైనల్ గా కేసు వచ్చేసి ఆర్గనైజర్స్ మీదే బుక్ అయింది అక్కడ. అవునండి. ఎందుకంటే 105 అని కూడా. ఆర్గనైజర్ ఒక నిర్లక్ష్యత వల్ల ఇది జరిగింది అని చెప్పేసి. అవును. తర్వాత మీరు అన్నట్టు ప్రజలు ఏం చేయాలి అని చెప్పాను కదా. ప్రజలు రాజకీయ నాయకుల పార్టీలు ప్రోగ్రాంలు ఏవైనా ఉంటే వాళ్ళని తరలిస్తారు బస్సుల్లోను ట్రక్కుల్లోను డబ్బులు ఇచ్చి. అవును. ఎందుకంటే వీళ్ళ మొహాలు చూడడానికి మళ్ళా వీళ్ళకి డబ్బులు ఇస్తే తప్ప రారు, ఎందుకంటే ఇవి చూసిన మొహాలే కాబట్టి. అవును. కాబట్టి కొత్త మొహం ఏదైనా వస్తుంది, అది కూడా ఫిలిం బ్యాక్గ్రౌండ్ తో ఉన్న వ్యక్తి అనేసరికి ఏమవుతుందంటే పోలీసులకు ఈ యాంటెన్నా వెలగాలి. అంటే అక్కడ ప్రజలు డబ్బులు ఇచ్చి తీసుకురావాల్సిన అవసరమే ఉండదు వాళ్ళకి. అందుకని చాలా ప్రోగ్రాంలో ఈ సినిమా వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తుంటారు, అవును. అంటే వాళ్ళ కోసం వస్తారని చెప్పేసి. సో అది అంచనా వేసుకుంటూ మనం ఎంతమంది రావచ్చు సుమారుగా అన్నది కూడా అంచనా వేయాలి. దీన్నే ఇంటెలిజెన్స్ అంటారు. క్రౌడ్ ఇంటెలిజెన్స్ కూడా పోలీసులు ముందే పికప్ చేసుకోవాలి. కానీ పబ్లిక్ ఏంటంటే వాళ్ళని నియంత్రించడం కూడా చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ శనివారం ఈ పర్మిషన్ అడిగారు కాబట్టి శనివారం పేమెంట్స్ డే ఉంటుంది కాబట్టి క్రౌడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పోలీస్ డినై చేయొచ్చు. మీరు శనివారం కాదు ఇంకొక రోజు పెట్టుకోండి. ఎందుకంటే మామూలు రోజు పెడితే ఏముందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఈ ఫ్యాక్టరీస్ లో వీటిలో బిజీగా ఉంటారు. ఇది పేమెంట్ డే హాలిడే అవడం వల్ల అందరూ అక్కడికి వచ్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే ముందు మనం అనలైజ్ చేసుకోవాలి.
తర్వాత ప్రజలు కూడా జాగ్రత్త వహించాలండి. ఎందుకంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా! మనం కానీ ఎలా ఉంటుందంటే, హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, మనకు తప్ప మిగతా వాళ్ళకి జరుగుతుంది అన్నది హ్యూమన్ సైకాలజీ. ఉమ్, అందుకనే మీరు యక్ష ప్రశ్నల్లో చూసుకున్నా కూడా యక్షుడు అడుగుతాడు ధర్మరాజు, నీకు అతి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మనిషికి తెలుసు తను చనిపోతాడని, కానీ తను కాదు పక్కవాడే చనిపోతాడని అనుకుంటాడని అంటాడు. సో ఇది జనరల్ గా హ్యూమన్ సైకాలజీ. సో ఉమ్, ఇది అవ్వదు అన్న కాన్సెప్ట్ తో వస్తారు. తర్వాత ఈ ఫిలిం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూడాలన్న ఒక తపనతో వస్తారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని అనలైజ్ చేసుకొని హోంవర్క్ బాగా జరగాలి. పోలీస్ హోంవర్క్ బాగా జరగాలి. తర్వాత స్ట్రిక్ట్ గా నిర్ణయం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూలింగ్ పార్టీకి అక్కడే పర్మిషన్ ఇచ్చి అపోజిషన్ పార్టీలకు అక్కడ ఇవ్వకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఇట్ విల్ లీడ్ టు పొలిటికల్ కాంట్రవర్సీ. ఓకే. సో ఆల్రెడీ మేము ఏం చేసేవాళ్ళంటే మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్ ను ఆల్రెడీ ఐడెంటిఫై చేసేవాళ్ళం. ఓహో. ఇక్కడ మాత్రమే ఇస్తాం పర్మిషన్, మిగతా ఉహు, చోట్ల ఇవ్వం. మేబీ రాజకీయ పార్టీ కావచ్చు, లేకుంటే ఏదైనా ఫంక్షన్ కావచ్చు. సో ఆ విధంగా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఉహు, సో ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇప్పుడు చూస్తే ఈ పళనిస్వామి గారు కూడా అదే మాట్లాడుతున్నారు. అవును. మాకు ఈ విధంగా అదే డిఎంకే అయితే 1000 మంది పోలీసులను పెట్టేవాళ్ళు అక్కడ. ఉమ్, ఎందుకంటే అంతమంది వచ్చిన తర్వాత పోలీసు కూడా పెద్ద చేసేది ఏమీ ఉండదు. అవునండి. జనరల్ గా పోలీసు కూడా ఏం చేయాలంటే ఒక కమాండింగ్ పొజిషన్ లో ఉండాలి పోలీస్ కంట్రోల్ చేయడానికి. ఉహు, ఇప్పుడు ఏమవుతుందంటే ఆ క్రౌడ్ లో మనం కూడా కలిసిపోతే ఏమవుతుంది, ఎవరి మాట వినరు. అందుకని వినరు. ఏంటంటే వాచ్ టవర్స్ అన్నది ఏర్పాటు చేస్తాం మేము మహారాష్ట్ర. అచ్చా. అంటే ఓకే. ఒక వాచ్ టవర్స్ పెట్టి అందులో పైన పోలీసులు కింద చూస్తుంటారు ఏం జరుగుతుందో, బైనాక్యులర్స్ కానీ ఉహు, డ్రోన్ కానీ. తర్వాత చిన్న కమాండ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తాం, అంటే క్రౌడ్ ని స్టడీ చేయడానికి ఎక్కడైనా అచ్చా. డిస్టర్బెన్స్ జరుగుతుందా, ఎవరైనా ఉమ్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఇందులో పడతాయి. వాడు చైన్ స్నాచింగ్లు, పిక్ పాకెటింగ్స్, ఇవి కూడా అవును. చాలా మంది వాళ్ళు దూరుతారు అందులో. సో ఇవన్నీ కూడా మనం క్యాటర్ చేసుకొని ఆ పర్మిషన్స్ అన్నది ఇవ్వాల్సిన అవసరం అంట. కాబట్టి ఇది ఓకే. చాలా దురదృష్టకరమైన సంఘటన ఏదైతే జరిగిందో. ప్రతి స్టాంపీడ్ అలాంటి సంఘటన. ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైన ఇంటెన్షన్ లేని వాళ్ళు జస్ట్ పార్టిసిపేట్ చేద్దామన్న వచ్చిన వాళ్ళు ప్రాణాలు పోవడం అంటే అది చాలా సీరియస్ గా మనం అంతా తీసుకోవాలి. సో ఇది పోలీసుల ప్లానింగ్, తర్వాత ఆర్గనైజర్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ పబ్లిక్ రోల్ అని నేను అనుకుంటాను మురళి గారు. ఓకే. సార్, కరూరులో జరిగిన ఘటనపై ఇందాక విజయ్ చెప్తున్నట్లుగా ఉమ్, ఇందులో కాన్స్పరెన్సీ ఉంది, పోలీసే కావాలని ఉమ్, చేశారు అని కోర్టులో పిటిషన్ వేశారు. ఆ. ఒకవేళ మదురై కోర్టు సిబిఐ గాని ఇస్తే సిబిఐ ఏ విధంగా వస్తుంది? కాన్స్పరెన్సీ దీంట్లో వస్తారా, లేదా యాక్సిడెంట్ దీంట్లో ఆ కోణంలో చూస్తారా? జనరల్ గా ఏమవుతుందంటే ఐ థింక్ స్టాలిన్ గారు ఆల్రెడీ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని నిర్ణయం తీసుకున్నారని నేను విన్నాను. రిటైర్డ్ జడ్జి. రిటైర్డ్ జడ్జితో చేయించాలని చెప్పి విన్నాను. అవును. కాబట్టి అవును. ఆల్రెడీ ఒక రిటైర్డ్ జడ్జితో చేయిస్తున్నారు కాబట్టి మదురై హైకోర్టు ఈ పిటిషన్ ని ఎంతవరకు తీసుకుంటున్నది అనేది ఐ హావ్ మై ఓన్ డౌట్స్. ఓకే రేపు సార్. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేయమన్నా కూడా సిబిఐ ఈ కంప్లైంట్ ని యాజ్ ఇట్ ఈజ్ ఎఫ్ఐఆర్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓహో. ఎఫ్ఐఆర్ లో ఉన్నవి నిజమా లేదా అన్నది తరువాత విషయం. ఉమ్, ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత అందులో అసత్యాలు ఉన్నా కూడా రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత పోలీసు. అచ్చా. ఇదే లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో సుప్రీంకోర్టు చెప్పిన నిర్ణయం. ఆహా. అది నిజమా కాదా అన్నది తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తేల్చాం. కానీ ఎఫ్ఐఆర్ లో కాగ్నిజబుల్ అఫెన్స్ గురించి మీకు కంప్లైంట్ వస్తే యూ హ్యావ్ టు రిజిస్టర్, దెర్ ఇస్ నో అదర్ గో ఫర్ యూ. అచ్చా. సో ఇప్పుడు విజయ్ గారి కంప్లైంట్ మీద గనక సిబిఐకి ఆర్డర్ చేస్తే విజయ్ గారి కంప్లైంటే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఓ. ఆ తర్వాత అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే కాన్స్పిరసీ థియరీ మీరు ఏదైతే అన్నారో అదే అదే. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఓకే సో అది సార్, ఇంకో యా. ఫైనల్ క్వశ్చన్ అండి. ఉమ్, ఇదే విధంగా సుదర్శన్ థియేటర్ దగ్గర ఇష్యూ జరిగినప్పుడు అల్లు అర్జున్ మీద A1 గా పెట్టి కేసు రిజిస్టర్ చేశారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజర్ పెట్టారు, కానీ ఆర్గనైజర్ వచ్చింది ఎవరి ద్వారా వచ్చారంటే ఇవాళ విజయ్ ద్వారా వచ్చారు. కాబట్టి ఇందులో కూడా విజయ్ని పెడతారా, లేదు పొలిటికల్ గేమ్ ఏమైనా ఆడే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఏంటంటే విజయ్ ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మొత్తం కరూరు నగరంలో మొత్తం పోస్టర్లు ఈ రోజు పెట్టారని చెప్పి నేను విన్నాను. అవునండి. మా అబ్బాయి తమిళనాడులో పనిచేస్తారు కాబట్టి నేను అక్కడి నుంచి విషయాలు తెలుసుకుంటుంటా. ఆ, పోస్టర్లు అన్నీ వచ్చాయి. అవును. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే ఎవరికి ఇంటెన్షన్ లేదు ఈ విధంగా చేయాలని. అవును. సో ఇట్ ఈస్ అ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్. 304A ఒకప్పుడు. 304A ఒకప్పుడు, ఇప్పుడు ఇప్పుడు బిఎన్ఎస్ లో మారింది. 105 ఇదైనట్లుంది. 105 అయింది. తర్వాత ఏంటంటే ఇంకోటి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని ఇంకోటి ఉంది, అవును. 304. 304. అంటే ఏంటంటే ఇటువంటి పరిస్థితులు జరిగితే మనుషులు చనిపోతారని తెలిసినా కూడా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకు మర్డర్ చేయాలన్న అభిప్రాయం లేదు. కానీ
ఇది జరిగిందని అటువంటి కేసులు కూడా పెట్టే అవకాశం ఉంది. సాధారణంగా కోర్టులు వాటిని యాక్సెప్ట్ చేయదు. సో జనరల్ గా ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ కిందే వస్తుంది. సో ఆ విధంగా కేసు పెట్టి చేసేది ఉంది. కాబట్టి విజయ్ పాత్ర ఏంటి అన్నది కూడా చూడాలి. అంటే ఇందులో ఇంటెన్షన్ ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అవును. యాక్సిడెంట్ జరిగింది అనుకోండి రోడ్డు మీద, డ్రైవర్ కావాలని యాక్సిడెంట్ చేయాలనుకోడు కదా, అవునండి. జరిగిపోయింది. కాబట్టి ఇట్స్ ఎ అవును. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్. అవును. ఇది కూడా అలాంటిది. కాబట్టి ఆ విధంగా మేబీ అక్కడ డిపెండింగ్ ఆన్ దిస్ థింగ్ అక్కడ ఉన్న పరిస్థితుల్లో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ లో ఈయన కూడా లేట్ గా రావడము, ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఆ బాటిల్స్ విసరములు, ఇవన్నీ కూడా ఆ విజువల్ ఎవిడెన్స్ ఏదైనా ప్రూవ్ అయితే ఆయన మీద కూడా కేసు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఇకపై జరగకుండా ఉండాలంటే పోలీసు రోల్ ఒకటే ఉందంటారా, ఆర్గనైజర్ రోల్ కూడా ఉందంటారా? సమిష్టిగా పోలీసులు మరియు ఆర్గనైజర్స్ అన్నవి చేయాలి. అందువల్ల ఏం చేసేవాళ్ళు అంటే ఎలక్షన్ టైంలో మేము అందరి పొలిటికల్ పార్టీస్ ను పిలిచి ఓన్లీ ఈ ప్రాంతాల్లో మాత్రమే మీరు మీటింగులు పెట్టాలని ముందే డిసైడ్ చేసేవాళ్ళు. ఓహో. ఆల్రెడీ వాళ్ళకి డైరెక్షన్స్ ఇష్యూ చేయవాళ్ళం. ఆ తరువాత ఏదైనా ప్లేస్ లో పెట్టామంటే ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ వచ్చినా కూడా వీ నెవర్ యూస్ టు గివ్ పర్మిషన్స్. అంటే రూల్ ఆఫ్ లా ఒకరి అందరికి ఒకటే, అందరికీ ఒకటే వాడాలి మరి. లేకుంటే అపోజిషన్ ఏమవుతుందంటే పార్టీ ఒకటి లేదు. లేదు. లేకుంటే ఏముందంటే మీకు వాళ్ళకి ఇచ్చారు కదా అని చెప్పి నెక్స్ట్ టైం పర్మిషన్ తీసుకోకుండానే అక్కడ పెట్టే అవకాశం ఉంది. మళ్ళీ దాన్ని చూపిస్తారు మీరు ఇంతకుముందు ఇచ్చారు కదా. అదొక సో ఇష్యూ. ఫైనల్ గా ఏది జరిగినా కూడా ఫైనల్ గా పోలీసుల మీద పడుతుంది ఏదైనా కూడా. అవునండి. కాబట్టి పోలీసులు ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందే హోంవర్క్ చేసి ఏ విధంగా చేయాలి అని ఆర్గనైజర్స్ ను కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని, ఆర్గనైజర్స్ కూడా మేము జనరల్ గా ఏం చేసామంటే ఆర్గనైజర్స్ వాలంటీర్స్ అందరికీ ఒక డ్రెస్ పెట్టండి అనేవాళ్ళు. అచ్చా. ఎందుకంటే ఆ క్రౌడ్ లో తెలియదు కదా, అవును. మీ వాలంటీర్స్ అందరికీ ఒక జాకెట్ ఏదో ఒకటి ఇవ్వండి. సో దట్ ఏంటంటే ప్రజలకు తెలుస్తుంది వెనకాల వాలంటీర్ అని రాయమని. సో ఏదైనా ఉంటే అతన్ని అడుగుతారు. అవును. సో ఈ విధంగా క్రౌడ్ కి మినిమం డిస్టర్బెన్స్ అవుతూ, నేను అందుకనే ఆ ప్లకార్డ్స్ అని చెప్పాను బాలాసాహెబ్ ఠాకరే గారిది. అసలు ఆ రోజు దసరా జరిగిన తర్వాత నాకు బాలాసాహెబ్ ఠాకరే గారి ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చింది. బాలాసాహెబ్ ఠాకరే గారు చాలా హ్యాపీ అయ్యారు సార్ ఈ అరేంజ్మెంట్స్ చూసి. ఎందుకంటే ఒక్క సంఘటన చెప్తాను ఇందులో ఎంత రిలవెంటో. అక్కడ ఏంటంటే పూల కుండీలు పెట్టేవాళ్ళు స్టేజ్ చుట్టూ. స్టేజి చుట్టూ. కానీ బాలాసాహెబ్ ఠాకరే గారికి చాలా మాక్సిమం థ్రెట్ ఉన్నది అక్కడ. నేను అప్పుడు ఏం చెప్పానంటే ఈ పూల కుండీలు మేము అలో చేయము. ఎందుకంటే ఇందులో లోపల ఏదైనా ఉంటే ఆ బాంబ్ డిటెక్షన్ కూడా చాలా కష్టం అవుతుంది మాకు. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఇది అలో చేయమంటే నాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. బాలాసాహెబ్ ఠాకరే గారు ఫోన్ చేశారు నాకు. కొత్త డీసీపీ ఎవరో వచ్చారు, ఈయన ఈ విధంగా చేస్తున్నాడు. ఆయన అడిగారు ఇలా అంటే, సార్ మీ సెక్యూరిటీ ఇస్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మీ. మీకు అత్యంత సెక్యూరిటీ రిస్క్ ఉందనేది మాకు తెలుసు. కానీ ఈ పూల కుండీలు అలౌ చేయడం వల్ల మీ సెక్యూరిటీకి ఏదైనా అయితే ఫైనల్ గా నేను వెళ్తాను బయటికి. ఐ విల్ బి సస్పెండెడ్. దానికన్నా ముందు మీ ప్రాణాలకు హాని కలుగుతుంది, అది జరగకూడదు. కాబట్టి మీ వాళ్ళకి ఏం చేస్తున్నట్టే ఇంకా టైం ఉంది, మనకు 2 రోజులు ఉంది. కాబట్టి పూల కుండీలు కొత్తవి తీసుకురమ్మనండి, మట్టి తీసుకురమ్మనండి, మొక్కలు తీసుకురమ్మనండి. మా వాళ్ళ పర్యవేక్షణలో అక్కడ కొత్తగా పెడదాం, పూల కుండీలు తయారు చేద్దాం. చేసి వాటిని స్టేజ్ పుట్టు అలో చేస్తాను నేను. కానీ ఆల్రెడీ ఉన్న పూల కుండీలను ఐ విల్ నాట్ అలౌ అని చెప్పాను. ఓకే. చెప్పితే ఆయన కరెక్టే నువ్వు చెప్పింది అన్నాడు. చెప్పి ఆ దసరా రోజు స్పీచ్ మొదట నా గురించి మాట్లాడి మొదలు పెట్టాడు. అవునా? ఏమన్నారండి ఆయన? ఇట్ వాజ్ ఇన్ 2006 సారీ 1996 లో. ఏమన్నారండి స్టార్టింగ్ లో? కొత్తగా ఒక డీసీపీ వచ్చారు. మార్నింగ్ నాకు 2 రోజుల ముందు ఫోన్ చేసి ఈ విధంగా చెప్పారు. మాకు ఇన్కన్వీనియన్స్ అయినా కూడా నా సెక్యూరిటీ పట్ల అతనికి ఉన్న ఇది ఏదైతే ఉందో దాన్ని ఐఎమ్ అప్రిషియేటింగ్ అని చెప్పాడు ఆయన. అయ్యా అందుకనే మనం వీ షుడ్ బి వెరీ ఫర్. ఆయనకి ఎవరి ద్వారా ఉంది సార్ అప్పుడు? అప్పుడు బాలాసాహెబ్ ఠాకరేకి నంబర్ 1 సెక్యూరిటీ థ్రెట్ ఉంది ఆయనకు. తర్వాత అక్కడ నుంచి ఈ ఆతంకవాది సంఘటనలు కానీ, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఎందుకంటే హిందుత్వ దీంట్లో హిందూ హృదయ సామ్రాట్ అంటారు బాలాసాహెబ్ ఠాకరే. కాబట్టి అప్పుడే ఈ 92లో రైట్స్ జరిగాయి, బాబ్రీ మస్జిద్ రైట్స్. నేను చెప్తుంది 1996 ఇది. ఓకే. సో ఆ సంఘటనలో తర్వాత దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ బ్లాస్ట్లు 1993లో జరిగాయి బాంబేలో. సో ఇవన్నీ కూడా ఆయనకు ఇట్స్ ఎ బిగ్ సెక్యూరిటీ థ్రెట్. సో దానివల్ల ఎందుకంటే నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు, కానీ యూ హ్యావ్ టు బి ఫర్మ్. పోలీస్ హ్యావ్ టు బి ఫర్మ్. ఏమవుతుందో రిపర్కషన్స్ తర్వాత చూసుకుందాం. బట్ యువర్ జాబ్ యూ షుడ్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ.
సో ఈ విధంగా పర్మిషన్స్ అప్పుడు కూడా పోలీసులు ఫర్మ్ గా కనుక చేయగలిగితే, రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ పర్మిషన్ ఇవ్వమంటే ఇవ్వం, అంతే. ఏమైనా చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు సాధారణంగా కోర్టులకు వెళ్తారు పర్మిషన్ ఇవ్వడానికి. అవునండి. కాబట్టి కోర్టులకు కూడా వెళ్ళి మనం బ్రీఫ్ చేయగలగాలి అప్పుడు ఆర్గ్యుమెంట్స్. Hmm. సో ఈ విధంగా పోలీస్ రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో క్రౌడ్స్ హ్యావ్ టు బి కంట్రోల్డ్, మాబ్స్ హ్యావ్ టు బి డిస్పర్స్డ్ అన్నది మనం గమనించాలి. ఎస్, కరూరు లాంటి సంఘటన ఇకపై జరగకుండా ఉండాలంటే పోలీస్ హోంవర్క్ ఎక్కువ చేయాలంటున్నారు లక్ష్మణ్ సార్. ఆయనకున్న అనుభవం ప్రకారం మహారాష్ట్ర జరిగిన సంఘటనలు చెప్పారు కాబట్టి ఎవరైనా సరే, అంటే కేవలం సినిమా ఫంక్షన్లే కాదు, రాజకీయ పార్టీలు కానీ పుష్కరాల దగ్గర ఎక్కడైతే క్రౌడ్ వస్తుందో అక్కడ మాబ్ వేరు, క్రౌడ్ వేరు. ఈ క్రౌడ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని మీద పోలీసులు ఎక్కువ హోంవర్క్ చేస్తే ఇకపై సంఘటనలు జరగకుండా ఉంటాయంటూ అతనుకున్న అనుభవం ప్రకారం చెప్తున్నారు. ఇది చెన్నైలో కరూరులో జరిగిన ఘటనపై లక్ష్మీనారాయణ గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.